హాయ్ అండి. మామిడల్లంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఒక చిన్న రెసిపీ అండి. ఇది మజ్జిగలో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మామిడల్లం అనేది ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. తీసుకొని కడిగి ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత దానిపై అనేది స్కిన్ రిమూవ్ చేయండి. చేసినాక దానిని సన్నగా పొడుగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉంచుకోండి, మరీ పొడుగొద్దు, మరీ చిన్నగా లేకుండా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఇలా అన్నీ పొడుగుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు నిమ్మరసంలో వీటిని కలపాలి. ఇలా మనము ఈ రెడీ అయిన వాటిని పెరుగన్నంలో తిన్నట్లయితే మనకి డైజెషన్ అనేది బాగా ఈజీగా అవుతుందండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక గాజు సీసాలోకి వీటిని అనేది తీసుకోండి. ఎయిర్ టైట్ ఉండేలాగా చూసుకోండి. గాజు సీసాలోకి తీసుకొని దీనికి సరిపోయినంత నిమ్మరసాన్ని యాడ్ చేయండి. నిమ్మరసం అనేది గింజలు లేకుండా వడగట్టుకోండి. ఇలా వడకట్టినాక దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసినాక మంచిగా కలిపి మంచిగా ప్రెస్ చేసుకోండి. ఇలా రెడీ అయిన దాన్ని ఇవాళ రెడీ చేసుకుంటే మనం నెక్స్ట్ డే నుంచే ఇది వాడుకోవచ్చండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేకపోతే పైన అనేది బూజు వస్తుంది, మనం తినడానికి బాగుండదు. అందుకే తగినంత ఉప్పు వేసుకుంటే తొందరగా రాదండి. ఇలా అంతా మంచిగా ప్రెస్ చేసుకొని చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా తప్పగా ఒక్కసారైనా దీన్ని వాడి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఈజీ, సింపుల్, టేస్టీ రెసిపీ అండి. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.